గారు ఒకటి నన్ను మాట్లాడేవాడి వాసుదేవన్ గారు ఒక్క నిమిషం మహేష్ ఆగండి మహేష్ ఆగండి. ఆయన మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు కదండి. ఒకటి పంచాయతీ రాజ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డయేరియా వచ్చి చిన్నపిల్లలు ఇవాళ హాస్పిటల్స్ లో ఉంటున్నారండి. మరి ఈయన ఏం చేస్తున్నారు? ఈ రోజు పూజలు చేసుకుంటూ కూర్చుంటున్నాడా? ఈయన డయేరియా వచ్చి జనాలకి వాటర్ పొల్యూట్ అయ్యి హాస్పిటల్స్ లో పడుతున్నారు చిన్నపిల్లలు. ఏం చేస్తున్నాడు ఆయన? అంతకుముందు 3 నెలల నుంచి ఉందండి డయేరియా. మీరేం చేశారండి? అలా కాదు కాదండి, వాళ్ళు వచ్చి 15 రోజులైంది. ఒక్క నిమిషం వాళ్ళు వచ్చి 15 రోజులైంది. అంతకుముందు 3-4 నెలల నుంచి ఉన్నారు. మీరేం చేస్తున్నారండి? 3-4 నెలల నుంచి మీ గవర్నెన్స్ ఉంది, మీరేం చేస్తున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ విడుదల రజనీ గారు ఉన్న సమయంలో గుంటూరులో విజయవాడలో డయేరియా ప్రబలింది. ఏం చేశారు? 15 రోజులైందండి వాళ్ళు వచ్చి. గివ్ దెమ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. కొంచెం న్యాయంగా మాట్లాడండి కొంచెం. సరే డయేరియా బ్రీతింగ్ స్పేస్ ఇద్దాం సార్. మీరు అన్నట్లుగా డయేరియాకే బ్రీతింగ్ స్పేస్ ఇద్దాం. జనాలు పోతే పోనివ్వండి, ఎందుకంటే బ్యాక్టీరియాకి తెలియదు కదా పవన్ కళ్యాణ్ అనేటువంటి పంచాయతీ రాజ్ మినిస్టర్ వచ్చాడని చెప్పి. ఒకటి హోమ్ మినిస్టర్ వనిత ఇలాకాలో ఆవిడ కాన్స్టిట్యున్సీలో పాయకరావుపేటలో ఒక మహిళని వివస్త్రాలు చేసి ఏ రకంగా కొట్టారో చూసాం. దానికి జనసేన లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. బ్లైటెంట్ ఎలిగేషన్స్ చేయమాకండి మీరు. సుజాత గారు బ్లైటెంట్ గా మాట్లాడమాకండి అట్లాగా. రైట్ ఆగండి ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్ చూద్దాం. వాళ్ళకి కొంత సమయం ఇవ్వండి. మీరు ఆవిడ స్పందించలేదు అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ హాస్ ఆల్రెడీ బీన్ ఇనిషియేటెడ్. మీకు అక్కడ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మొదలైంది. అది ఆ విషయంలో రైట్ అండి. టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్ లక్ష్మణ్ గారు సుజాత గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు సుజాత గారు ప్లీజ్, టైం కూడా పూర్తిగా వస్తుంది. లక్ష్మణ్ గారు సుజాత గారు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు సరే అయిపోయింది. సబ్జెక్టు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి నేను దాని దగ్గరికి వస్తున్నానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే అంశం తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకోవాలి, కానీ అనవసర విషయాలన్నీ తీసుకొచ్చి టైం వేస్ట్ చేశారు కదా. రైట్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక విషయం ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన దాంతో పాటు అది చెప్తా. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేశారు అని చెప్పాను. మళ్ళీ ఆయన అధికారులకు వచ్చాడు. కానీ గత 5 సంవత్సరాలు సఖ్యత ఉన్నటువంటి కేసీఆర్తో సఖ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారో చెప్పమనండి. అరే నాగార్జున సాగర్లో గేటు తెలవనీయకుండా పోలీసులు వచ్చి అడ్డుకుంటే నీళ్లు కూడా రాని పరిస్థితుల్లో ఉండిపోయాం మనము. ఆంధ్ర వాళ్ళం ఎంత దారుణంగా ఆ రోజు అడ్డుకున్నారో చూశారు కదా అందరూ. ఏం చేశారు మరి ఈయన? ముఖ్యమంత్రి నిలదీశాడా? లేదు. పోనీ 5 సంవత్సరాల్లో ఎన్ని మీటింగులు జరిగాయి, ఎన్నిటికి అధికారులు అటెండ్ అయ్యారు, ఏదైనా ఒక్కటైనా పరిష్కారం జరిగిందా? పోయి కూర్చొని ఏమయ్యా కేసీఆర్ మాకు ఇంత అన్యాయం జరిగింది, ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తే ఇప్పుడు నేను ఎందుకు విమర్శ చేస్తున్నానంటే కాలయాపన 10 సంవత్సరాలు జరిగిపోయి తెలంగాణ కూడా అప్పుల పాలైన తర్వాత ఇప్పుడు వెళ్ళి మనము అయ్యా బాబు నా డబ్బులు ఇవ్వంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు అని చెప్తున్నాను తప్ప పరిష్కారం చేసుకోవాల్సిన సమయం అంతా వృధా చేశారు. అప్పుడు చంద్రబాబు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ చేశాడు. ఏది పరిష్కరించాడు? కృష్ణా జలాలు పరిష్కరించుకోగలిగినాడా? లేదు. ఆస్తులు పంచుకోగలిగినాడా? లేదు. ఏమీ చేయలేకపోయారు ఇద్దరు. వీళ్ళే తెలంగాణ ముఖ్యమంత్రులే కేసీఆర్ డామినేట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సరే సానుకూల వాతావరణం వచ్చింది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు, చంద్రబాబుకు శిష్యుడిలాగా ఉంటాడు కాబట్టి ఏదైనా ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం చూపొచ్చేమో. నేనంటున్నాను చూపలేడు.
ఆయన ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే పార్టీ కాదు ఆయనది. కేసీఆర్ కు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే హక్కు ఉంది. సో ఒకటే ఆయన పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉందా స్వతంత్రత? చేయగలుగుతాడా? చూద్దాం. నేను అందుకని అంటున్నా, చూద్దాం. అంత సులభం అయితే కాదు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో అంత సులభం అయితే కాదు, కానీ ఇందాక ఒక ప్రస్తావన మన డిబేట్లోనే బహుశా మెరుపుల మహేష్ గారు చెప్పారు ఏంటంటే బీజేపీ హ్యాస్ టు టేక్ ఏ కాల్ అని. నేననేది ఎంతకాలం బీజేపీ పెదరాయిళ్ళు లాగా కండువా వేసుకొని కూర్చొని మీ ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి, ఇది కాదు కదా. వాళ్ళు కూర్చోట్లేదు, మాట్లాడుకున్నప్పుడు ఫైనల్గా డెసిషన్ తీసుకొని మరి రాష్ట్రాలు విడగొట్టినప్పుడు ఇద్దరి ప్లేట్లోనూ ఇంత అన్నం వడ్డించాల్సింది కూడా కేంద్రమే కదా. మీరు కూర్చొని మాట్లాడుకొని ప్లేట్లు తీసుకురండి తర్వాత వడ్డిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే బీజేపీకి కూడా ఏం కావాలి, ఈ ప్రాంతీయ పార్టీల మధ్య కొట్లాట కావాలి, ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత కావాలి. అప్పుడే వాళ్ళు అక్కడ కంఫర్టబుల్ అబౌవ్ వింజర్స్ కంఫర్టబుల్గా వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోవచ్చు. ఈ ధోరణి కరెక్టే అంటారా? మాకు ఆ ధోరణి ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు విభజన అయిన తర్వాత కూడా ఉన్నటువంటి సమస్యల మీద అనేక మార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా సంతోషం. మ్యూచువల్ ఎందుకంటే చట్టంలో, విభజన చట్టంలో కూడా ఈ యొక్క షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాల విషయంలో ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ అని కూడా ఉంది. మీరు చూడండి, షెడ్యూల్ విభజన చట్టంలో కూడా అలాగే ఉందన్నమాట. అందుకని రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాలని చెప్పి డే 1 నుంచి కోరుకుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తప్పనిసరిగా వారేమన్నారు, మాకు మీకు వాల్ పేపర్లోని సాక్షి పేపర్లో ఇచ్చిన స్టేట్మెంటే జనవరి 14, 2020 అయితే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి కూర్చొని మొత్తం అందరితో మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూర్చొని మాట్లాడినటువంటి క్లిప్పింగ్ చూపిస్తున్నాను. వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమన్నా తెలుసా, విభజన చట్టం నుండి 9, 10 షెడ్యూల్లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థలు విభజన విషయంలో అనవసరమైన పంచాయతీ ఉంది, దీన్ని పరిష్కరించుకోవడంతో పెద్ద కష్టమేమీ కాదు అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. ఇద్దరు సీఎంలు ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్ వాల్ పేపర్ లో రాశారు. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సయోధ్యగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని కోరుకున్నారు. అలాగే వారు అన్న విధంగా కూడా కమిటీలు కూడా వేశారు. అయితే కమిటీలు వేసి షీలాబేలి కమిటీ ఇటువంటి కమిటీలు వేసి వాళ్ళ రికమెండేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కొన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ రెండు అంశాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో అంతేగాని ఇక్కడ ఏదో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏదో చిట్టుమంటి మీద చలికాల్చుకునే ఉద్దేశం వారికి లేదు. అలాగే ఇందాక చెప్పాను, విద్యుత్ విషయంలో వాడుకున్న విషయంలో ఇవ్వమని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒక అడుగు ముందుకు వేసి లెటర్ కూడా రాసేసింది, మీరు అది ఇవ్వాల్సిందే అన్నారు. వాళ్ళు దాన్ని పెట్టుకుని హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆపించుకు స్టే తెచ్చుకున్నారు. సో ఇలాగా ఈ రాజకీయంగా